హాయ్ ఫ్రెండ్స్, శ్రీనాథ్ బషీన్ ప్రధాన పాత్ర పోషించిన కరక్కం అంటే చక్రం అనుకోవచ్చు, తిరగడం అనుకోవచ్చు తెలుగులో ఎలా ఉందో ఈ సినిమా ఇప్పుడు చూద్దాం. ఇది ఒక మలయాళ సినిమా, తెలుగు డబ్బింగ్ రిలీజ్ అయింది. పాటలు తెలుగులో డబ్ చేయకుండా డైరెక్ట్ మలయాళం పాటలే పెట్టారు. అవి ఒక్కటి కూడా బాగోవు. అయితే సినిమా స్టార్టింగ్ కొంచెం బోర్ కొట్టిస్తుంది. 15 నిమిషాలు హీరో మెల్లిగా ఒక లాడ్జికి వెళ్ళడం, ఆ లాడ్జిలో తాగేసి న్యూ ఇయర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. వాడితో పాటు ఓ పోర్ట్రైట్ ఆర్టిస్ట్ ఉంటాడు. ఇద్దరు కలిపి పోలీసుల నుంచి తప్పించుకుంటా శ్మశానంలోకి వెళ్ళి ఓ 5 సమాధులు ఉంటాయి. ఆ 5 సమాధుల మీద ఉన్న క్రాసులు పీకేస్తారు. అవి తిరిగి పెట్టాలంటే ఖచ్చితంగా ఆ సమాధుల్లో ఉన్న వాళ్ళ బంధువులే వచ్చి పెట్టాలని చెప్తాడు ఫాదర్. ఆ బంధువుల కోసం వీళ్ళు కొచ్చి వదిలి వేరే ఊరు వెళ్తారు. ఆ తర్వాత ఆ సమాధుల్లో ఉన్న వాళ్ళ బంధువుల్ని ఎలా పట్టుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ 5గురు ఎలా చనిపోయారు, వాళ్ళ ఊరు వేరే ఊరు అయితే ఈ ఊర్లో ఎందుకు పాతి పెట్టారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. పర్వాలేదు అనిపిస్తుంది సినిమా. ఫస్ట్లో కొంచెం చిరాకు అనిపించినా మెల్లిమెల్లిగా సినిమా నవ్వించిన కామెడీతో, నవ్వించిన సీన్లతో అలా ముందుకెళ్తూ ఉంటుంది. శ్రీనాథ్ బషీన్ నటన పర్వాలేదు, ఓకే. పోర్ట్రైట్ ఆర్టిస్ట్గా నటించిన వ్యక్తి మాత్రం బాగా చేశాడు. అతని క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. ఇక 5గురు దెయ్యాలుగా నటించిన వాళ్ళు బాగుంటారు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ని దర్శకుడు ముగించిన విధానం పర్వాలేదు అనిపిస్తుంది. నెక్స్ట్ సీక్వెల్ ఉంది అన్నట్లు ముగిస్తాడు. ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఎక్కడా లేవు, బాగానే తీశారు. న్యాచురల్ లొకేషన్స్లో కేవలం లాడ్జ్ మాత్రం సెట్ వేసి తీసినట్లు తెలిసిపోతుంది. మిగిలినవన్నీ న్యాచురల్ లొకేషన్స్లో చక్కగా తీశారు. నటించిన వాళ్ళందరూ బాగా చేశారు. సైకాలజిస్ట్గా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. చనిపోయిన 5గురు పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. వాటిని కార్టూన్ రూపంలో చెప్పడం చూడడానికి బాగుందనిపిస్తుంది. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది. పాటలు మలయాళంలోనే వదిలేయడం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. లేకపోతే ఆ ఘోరమైన డబ్బింగ్ సాంగ్స్ విని చెవుల్లోంచి బ్లడ్ వచ్చేసేది. ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది. అయితే దర్శకుడు స్క్రీన్ ప్లేలో కొంచెం కసరత్తు చేసి ఉంటే బాగుంది. అలాగే కొత్త సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు తీయడంలో టైమింగ్ మిస్ అయిందని తెలిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు అద్భుతంగా కామెడీ పండించవచ్చు. అలాంటి సీన్లు రాసుకున్న వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నవ్వు తెప్పించే విధంగా అనిపించదు. ఈ సినిమా చూస్తున్న కొంతసేపటికి మనం కామెడీ ఎంటర్టైనర్ చూస్తున్నామా లేకపోతే హర్రర్ జానర్లో ఉన్నామా అన్నది కూడా ప్రేక్షకుడు చెప్పడు. క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా అది ఏ జానర్కి చెందిందో కూడా మనకు తెలియదు. అలా ముగిసిపోతుంది సినిమా. హీరోతో పాటు ఉండే ఫ్రెండ్స్, సైకాలజిస్ట్ అందరూ బాగా చేశారు. హీరోయిన్గా ఒక అమ్మాయి యాక్ట్ చేసింది. అంటే హీరోయిన్ కాదు, ఓ లేడీ క్యారెక్టర్. ఆ అమ్మాయి చూడడానికి అక్కడక్కడ బాగుంది అనిపిస్తుంది అంతే. అలాగే 5గురు డాన్సర్లని గుర్తుపట్టే లేడీ క్లబ్ నడుపుతూ ఉంటుంది, ఆవిడ కూడా బాగా చేసింది. ఇక విలన్గా చాకోగా నటించిన వ్యక్తి కూడా బాగా చేశాడు. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. కరక్కం అంటే తిరుగుడు, అంటే చక్రం తిరుగుతుంది కదా, అలా తిరిగి తిరిగి చివరికి మళ్ళీ అక్కడికే వచ్చామన్నట్లు సినిమా కథ సమాధులతో మొదలై మళ్ళీ సమాధుల దగ్గరికే వస్తుంది. అది ఎందుకు వచ్చింది అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?